భోజనం అయితే బాగుంది. ₹5కి ఇంకెక్కడ వస్తుందండి. మాకైతే నచ్చింది. ఎందుకంటే ఇంట్లో కూడా నాకు రోజు రోజు ఆ పూటకి సంపాదించుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది. నాకు నెలకొచ్చి 40,000 వచ్చినా కానీ శాలరీ ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది. నేను డైలీ ఇక్కడికి వస్తాం. మా ఫ్యామిలీ అంతా ఇక్కడికి వస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాం. మేమైతే 3 పూట్ల వస్తున్నాం. ఇక్కడ తింటున్నాం. మాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేము. క్యాంటీన్ గురించి చెప్పాలంటే భోజనం అన్నం అయితే బాగుంది. మేమైతే ఇప్పుడు మాకు రేషన్ బియ్యం వేస్తాయి కదా. నేను రేషన్ బియ్యం అయితే అసలు ఒక్క నెల కూడా ఆపను. రేషన్ బియ్యం కంటిన్యూగా వేసుకుంటాను. మేము తినేది రేషన్ బియ్యమే తింటాం. మాకు రేషన్ బియ్యం కన్నా ఈ బియ్యం తింటున్నాం కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ టికెట్. డైలీ వర్క్ వెళ్తూ ఉంటాను. ఏదో ఒక పని సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను. నాకైతే చాలా హ్యాపీ. నాకు చాలా వర్తిస్తుంది. నెలకి ఎలా పోయినా ఒక కూరలు అయితే బాగుంది. చాలా బాగుంది సార్. నేను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా క్యాంటీన్కి వెళ్తాను. దీనికి చాలా మంది వర్తిస్తారు, పని చేస్తారు కదా. అంతకుముందు ప్రభుత్వం అంటే సార్ అప్పుడు క్యాంటీన్ లేదు, ఏదో అలా చెప్పడం కన్నా నాకు ఒకరిని పోల్చుకోవడం కన్నా ఇప్పుడు హ్యాపీ. నేను అది మటుకు ఎందుకంటే ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం కాబట్టి